మనిషి ఎప్పుడైతే స్థిరపడతాడో సొంత ఆలోచన చేస్తాడు. తినడానికి బాగుంటుంది, వేసుకోవడానికి బాగుంటుంది, ఉండడానికి బాగుంటుంది, కష్టం అనిపించదు. పువ్వులుగా ఉంటుందని డబ్బులు అయిపోతే ఎట్లుంటుంది? రేపు ఏం చేయాలి, రేపు పిల్లలు కాలేజ్ ఫీజు కట్టాలి, మర్నాడు బస్ ఫీజు కట్టాలి, అవసరం తర్వాత కిరాణా డబ్బు కట్టాలి. ఇవన్నీ ఎవరు ఉంటాయంటే ఏమి లేనికి మనకి పువ్వులుగా ఉంటుంది. గబక్కన మోకాలు ఉంచుతాడు, దేవుడి మీద ఆధారపడతాం. చక్కని ఆడే ఆ జ్ఞాపకం వచ్చినప్పుడే ఆ మనుషుల మీద అలాగే ఆ పరువు మీద అలాగే మోకరించిన ఆయన తండ్రి ఏంటయ్యా ఈ పరిస్థితి, ఏంటి పరిస్థితి, ఎక్కడికి వచ్చి చిక్కుకున్నాం, పోయి అక్కడ అప్పు, ఇక్కడ అప్పు, ఈ పరిస్థితి, ఆ పరిస్థితి అని వీళ్ళంతా కూడా తల చెడిపోతారు. అదే జోట్లో డబ్బులు ఉన్నాయనుకో, పర్సనెంట్ డబ్బులు ఉన్నాయనుకో, ఎందుకు కదా పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ లేనప్పుడు పెట్రోల్ రాత్రి పూట ఎక్కడైనా పెట్రోల్ లేనప్పుడు పెట్రోల్ ఎక్కడ కొట్టించుకోవాలని ఆ పెట్రోల్ కోసం ఎదురు చూస్తే మధ్య ఆగిపోతే కష్టం అన్నట్టుగా పెట్రోల్ ఫుల్గా ఉందనుకో, సిఎన్జి ఫుల్గా ఉందనుకో, బండిలో ఆయన స్టీరింగ్ మీద వైపు చూస్తూ వెళ్తా ఉంటాం. డబ్బుకి దేవుని మీద భక్తి తక్కువైపోతుందండి. అందుకే వస్తుందండి. అది ఎందుకు వస్తుంది తెలుసా? నీ యొక్క స్థితి ఏంటో తెలుసుకోవడానికి దేవుడు పంపిస్తాడు. నేను పట్టబయలు చేయడానికి దేవుడు పంపిస్తాడు. నువ్వు ఏమై ఉన్నావో నీకు చూపించడానికి దేవుడు పంపిస్తాడు. నువ్వెవరో అసలైన వాడిని నీ స్వరూపం ఏంటో బయటపెట్టాడు. ఇన్ని రోజులు నేను గొప్పవాడు దేవుడు, అన్ని రోజులు గొప్పవాడు అన్నావు కదా, ఇచ్చి చూసి ఇదిరా నువ్వు నీచుడా అంటాడు. ఇది నువ్వు అసలు. ఆదివారం చర్చ్ అంటే వదలవు, దేవుడు అంటే గొప్పగా ఉంటావు, దేవుడి కోసం బ్రతుకుతానంటావు, దేవుడి కోసం జీవిస్తానంటావు. ఎప్పుడు ఏం చేయనప్పుడు ఇస్తాడు. ఏ పిల్లలో ఇచ్చి చూస్తాడు. అప్పుడు అంటాడు, ఏదైనా ఆదివారం రావట్లేదు, ఏదైనా మీటింగ్ రావట్లేదు, ఏదైనా పరిచయం రావట్లేదు, ఏదైనా స్వార్థ రావట్లేదు. ఇప్పుడు అంతకుముందు పరిగెత్తుంటే కదా, ఇప్పుడు ఏది ఆ మొదలున్న ప్రేమ ఏదిరా? చూసావుగా, ఇది నువ్వే అసలైన వాడు. ఇప్పుడు బయట పడవచ్చాడు. అది దేవుడు మనకి ఇచ్చేది రెండు విధాలుగా. ఒకటి, నువ్వు ఎవరిని నిరూపించుకుంటావో అక్కడే ఉంది. దావీదు ఎప్పుడు విచారణ చేశాడండి? 2వ సమూయేలు గ్రంథము